హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సొరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిగడ్డ, 5 పెద్ద పచ్చిమిర్చీలు, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర అండి. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి. ఈ ఆయిల్‌ని వేడెక్కనివ్వాలి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్‌గా చేసుకుంటామండి. ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసి చేసుకుంటాం. దీంట్లో మళ్ళీ కారం అనేది వేయమండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలండి. జీలకర్ర ఫ్రై అవుతుండాలి, కొంచెం చిటపటలాడాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని కొద్దిగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలు కూడా కొద్దిగా కుక్ చేయాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి పోపులో. ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టి కొద్దిగా ఉడికించాలండి, ఒక 2 నిమిషాల వరకి. ఫ్లేమ్ అనేది మనం మీడియంలో పెట్టుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత తీసి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి సాల్ట్.
సాల్ట్ వేయడం వల్ల కూరగాయల ముక్కలనేవి తొందరగా ఉడుకుతాయండి. మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలాగా. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ. ఒకవేళ సోరకాయ గనక గట్టిగా ఉంటే అంటిపోకుండా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా తీస్తూ 2-3 మినిట్స్‌కి ఒకసారి తీస్తూ కలపెట్టుకుంటూ సొరకాయ ముక్కల్ని కుక్ చేయాలండి. ఫ్లేమ్ అనేది మీడియం టు లోనే ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే సొరకాయ అంతా ఇలా ఉడికిపోయిందండి. ఈ టైంలో మనం 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కర్రీ మొత్తం ఉడికిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే అండి. సింపుల్‌గా సొరకాయ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసాం కదా! ప్లీజ్ లైక్ మై వీడియో and subscribe to my channel. Thank you so much for watching my video.